శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో వంటగది కోసం వాడే రంగుల గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది అనేది తెలుసుకుందాం. వంటగది కోసం వాడే రంగుల గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే, తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో వంటగదికి కుంకుమ పువ్వు రంగును ఉపయోగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. వంటగదిలో గనక తెల్ల రంగు వేసినట్లయితే ఆ గృహానికి ప్రశాంతత లభిస్తుంది. అందుచేత తెలుపు రంగులో వాయువ్యంలో వంటగదిని ఏర్పాటు చేసుకుంటే వాస్తు శాస్త్రం ప్రకారం చాలా చక్కగా వంటగదిని నిర్మించినట్లవుతుంది. ఒకవేళ వంటగదిని గనక ఆకుపచ్చ రంగులో ఏర్పాటు చేస్తే ఆ గృహంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే వంటగదికి పింకు రంగుని కూడా వాడవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇటుక ఎరుపు లేదా నారింజ రంగులు వంటగదికి గనక మనం ఉపయోగించినట్లయితే ఆ గృహానికి ఎనలేని శక్తి లభిస్తుంది. అలాగే వంటగదికి ఈ ఇటుక ఎరుపు లేక నారింజ రంగులు వేసినట్లయితే ఆ గృహ యజమాని అనేక సవాళ్లను అధిగమించి ఇంటికి విశేషమైన సంపదను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదికి ఈ రంగులు వేయడం అనేది వాస్తు శాస్త్ర ప్రకారం చాలా మంచిది. వాయువ్య దిశలో నిర్మాణం చేపట్టిన వంటగదికి గోధుమ రంగును ఉపయోగించవచ్చు. ఈ గోధుమ రంగు స్వాగతించే వాతావరణాన్ని అందిస్తుంది. పసుపు రంగు నేరుగా సూర్యకాంతి లేని వంటశాలలో చక్కగా పనిచేస్తుంది. అందుచేత వంటగదిని పసుపు రంగుతో కూడా మనం అలంకరించుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్వస్తి, శుభమస్తు.